హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నిన్న నైట్ ఇలా ఫిష్ ఫ్రై అయితే చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి అలా ఘాట్లు పెట్టిన దాంట్లో కూడా మంచిగా ఉప్పు కారం పట్టింది, మంచిగా ఉంది, మంచిగా ఫ్రై అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఫిష్ ఫ్రై అంటే అసలు ఉడకదు అనుకునేదాన్ని ఫస్ట్లో, కానీ ఇంత బాగుంటుందని నాకు కూడా తెలియదు. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి బాగా కాలింది, బాగా ఉడికింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసే పద్ధతి కాకుండా మీకు వేరే పద్ధతి తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. దీనికోసం అయితే నేను ఫస్ట్ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాను. చూడండి ఫస్ట్ టైం అయితే నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. మా ఆయన తీసుకొని రమ్మంటే నాకు తెలీదు, నువ్వురా నాకు ఫ్రై, మేము ఎప్పుడైనా పులుసే పెట్టుకుంటాము, ఫ్రై అయితే ఎప్పుడు చేసుకోము, అందుకని నువ్వే రా అని చెప్పేస్తే నేను వెళ్ళానండి. అలా ఫిష్ అయితే తీసుకున్నాను. ఇలా క్లీన్ అయితే చేయించాను. అక్కడే క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళతోనే క్లీన్ చేయించాము. చాలా బాగా క్లీన్ చేసి ఇచ్చింది ఆవిడైతే. చూడండి అలా ఘాట్లు కూడా పెట్టించింది. ఇంటికి తెచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని అయితే కడుక్కున్నాను. ఎవరికైనా కొంచెం అనుమానం అనేది ఉంటుంది కదండి, నేను కూడా అంతే. మళ్ళీ కడుక్కున్నాను ఒకసారి. దానికి కావాల్సినవి అయితే తీసేసుకున్నాను. నిమ్మకాయ, సాల్ట్, కారం, గరం మసాలా, కొంచెం ఎల్లిగడ్డ, వెల్లుల్లి. అప్పుడే ఫ్రెష్గా దంచుకునేది అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది, అందుకనే అలా దంచుకుందామని అవి సపరేట్గా తీసుకున్నాను. ఫస్ట్ నిమ్మకాయ అయితే పిండుకొని ఉప్పు వేసుకొని మంచిగా వక్కలకు పట్టించుకోండి. అట్లా మంచిగా ఫిష్కు పట్టిన తర్వాత పక్కకు పెట్టండి ఒక 10 మినిట్స్ అట్లా. తర్వాత నేనైతే అల్లమును ఎల్లిపాయలు ఒక 5-6 సరిపోతామండి, వాటిని దంచేసుకొని అలా మంచిగా దంచుకొని దాన్ని తీసేసుకొని ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. మసాలా రెడీ చేసుకుందాం ఫిష్ కోసమని. దానిలో కారం, సాల్ట్, మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్నాం కదా అల్లం ఎల్లిగడ్డ, అది, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ అలా మనం ఫిష్కు సంబంధించిన మసాలా అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మసాలాను అయితే మనం ఫస్ట్ ఫిష్ అని కడిగి పెట్టుకొని నిమ్మకాయ పిండుకున్నాం కదా దానికైతే అప్లై చేసుకోండి. సాల్ట్ అనేది ఫస్ట్ మనం వేసుకున్నాం కదా, అందుకే ఇందులో నేను కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. చూడండి మిడిల్లో ఘాటు ఉంది కదా, అందులో కూడా మంచిగా ఫిల్ చేసుకోండి. అది కూడా మంచిగా ఉడికిపోయింది. మిడిల్లో ఉన్న కారం కూడా మంచిగా ఉడికిపోయి మంచి టేస్ట్ అనేది వచ్చింది. చూడండి అలా మంచిగా అప్లై చేసుకోండి. ఘాట్లలో కూడా మంచిగా ఉప్పు కారం అనేది లోపల దాకా వెళ్ళేటట్టు పెట్టండి. చూడండి ఫైనల్గా ఇలా ఉంటుంది. చూసారా ఎంత బాగా అప్లై చేశానో, మీరు కూడా అలాగే అప్లై చేసుకోండి. 2 సైడ్స్ మంచిగా అప్లై చేసుకోండి. ఫిష్ కొనడమే పెద్ద టాస్క్ అయిపోయిందండి మాకైతే. ఇది ఫస్ట్ టైం నేను ఫ్రై అనేది. ఎప్పుడు మేము చేపల పులుసే పెట్టుకుంటాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోండి. దీనికోసం అయితే కొంచెం మందపాటి పెనం అనేది తీసుకోండి. దోశల పెనం కాకుండా సపరేట్గా దీనికోసం వేరే పెనం ఉంది మా ఇంట్లో, అది పెట్టాను. ఎందుకంటే అది నాన్ వెజ్ కలుస్తుంది, అందుకని. కొంచెం లావుపాటి పెంచు అలాంటిది తీసేసుకొని, పెంచు అనేది మంచిగా వేడైపోయిందండి. ఇలా వేడైపోయిన పెంచు పైన మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. చూడండి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నానండి, ఎందుకు చెప్పాను కదా ఫస్ట్ టైం నాకు తెలియదు ఎంత వేయాలని. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే ఇది కాలాలి కదా మరి, అందుకని కొంచెం ఎక్కువైతే వేసుకున్నా. చూద్దాం ఎట్లా కాలుతుందో. చాలా త్వరగా ఉడికిపోయిందండి. ఇంతకీ చేప పేరేంటో చెప్పలేదండి, పాంప్లెట్ ఏమో అన్నారండి, పాంప్లెట్ చేపలని అయితే అన్నారు. చూడండి ఒక సైడ్ అయితే ఉడికిపోయింది, నేను మరి ఇంకొక సైడ్ అయితే దింపేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, చూస్తేనే మనకు కనిపిస్తుంది కదండి. చాలా మెత్తగా ఉడికిపోయింది. చూడండి నూనెలో అలా బాగా ఉడకాలి, బాగా మాడిపోనివ్వకండి. నేను ఇంకొక చేప అయితే ఉంది కదా దాన్ని అయితే పెట్టేసుకొని 2 సైడ్స్ అయితే కాల్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కింద ఉంది కదా దానిపైన అయితే వేస్తున్నాను. చూడండి కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుంటే ఫిష్ అనేది రెడీ అయిపోతుంది.
నాకైతే చాలా బాగా నచ్చిందండి, మంచిగా ఉంది, టేస్ట్ అయితే మస్తు వచ్చింది. చెప్పాను కదా ఫస్ట్ టైం నేనైతే ఫిష్ ఫ్రై తినడం కూడా ఫస్ట్ టైమే. ఎవరైనా ఇచ్చినా కూడా అది అంత నీచు వాసన వస్తుందేమో, నేను అసలు తినేదాన్ని కాదు. కానీ నేను చేశాక నాకు అర్థమైంది అస్సలు నీచు స్మెల్ అనేది అయితే లేదండి. ఫిష్ స్మెల్ కొంచెం వెరైటీగా వస్తుంది కదా, ఆ స్మెల్ అయితే ఏమీ లేదు, చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత మస్తు వచ్చిందో, చూస్తేనే ఎలా ఉంది, చూడడానికి కూడా బాగుంది కదా, తినడానికి కూడా అంతే బాగుందండి. చూడండి మంచిగా ఘాట్లలో కూడా మంచిగా కాలింది, తొందరగా ఉడికిపోయింది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోయిందండి ఫిష్ ఫ్రై. చూసారా ఎంత బాగా వచ్చిందో. పైన గార్నిష్ కోసం అయితే కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను. వట్టిగా కూడా తినొచ్చండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి.